వార్తలు మీకు సమర్పిస్తున్నారు శెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పైడిపాక రామయ్యపేట నిర్వాసితులకు పేరంపేట రోడ్లో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ పీడీఎస్సీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్లో ధర్నా. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందే పలు సౌకర్యాలను సిటీ న్యూస్ కు వివరించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు. పల్స్ పోలియో చుక్కలు చిన్నారుల జీవితాలకు వెలుగుబాట్లని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ పోతన బసవేశ్వరరావు అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం బస్టాండ్లోని పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులు అలసత్వం వహించవద్దన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం వివిధ స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల తల్లిదండ్రులకు పల్స్ పోలియోపై అవగాహన కల్పించారు. ఆదివారం సందర్భంగా పిల్లలందరికీ కూడా పోలియో చుక్క వేయడం జరుగుతుంది. అయితే 5 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా కానీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. అంతకుముందు వేయించినా కూడా మరలా వేయించాలి. ఎందుకంటే ఈ పోలియో బారి నుంచి పిల్లల్ని రక్షించాలంటే ఇది ఒకటే మార్గం. సో మనకి చాలా విస్తృతమైనటువంటి కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుంది. అయితే ఏంటంటే ఐపీవీ అని ఈ మధ్యలో వచ్చింది. అయితే కొంతకాలం పడుతుంది ఐపీవీ రావడానికి. ఓపీవీ మాత్రం కంపల్సరిగా ప్రతి తల్లి తండ్రి కూడా 5 సంవత్సరాల లోపల పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా మిస్ కాకుండా వేయించాలి. ఎందుకంటే అది వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ జీవితాన్ని రక్షిస్తుంది. లక్కవరం పిహెచ్సి సిబ్బంది ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ముందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ నట్లూరి రామ్మోహన్ హాజరై 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ ఎండిఏఎస్ బేగ్, ఆరోగ్య కార్యకర్త ఎం శశికళ, ఆశా వర్కర్స్ జి సుదీప, ఎం నాగలక్ష్మి, ఆయా రమణ తదితరులు పాల్గొన్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ బివి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా వారికి పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి వారి గురువులను సన్మానించారు. ఉపాధ్యాయులతో తమ పాత జ్ఞాపకాలను విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బివి కృష్ణారావు మాట్లాడుతూ తమ దగ్గర చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడం తనకెంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీల్లో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, కె రమేష్, ఉపాధ్యాయులు బ్రహ్మానందం, కిరణ్, ఎస్ఎన్వి ప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితులైన పైడిపాక రామయ్యపేట గ్రామస్తులకు పేరంపేట రోడ్డులో నిర్మిస్తున్న గృహ సముదాయాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడిపాక రామయ్యపేట నిర్వాసితులైన గ్రామస్తులకు 300 గృహాలు ఏర్పాటు చేశామని, ఈ నెల 31న వారిని ఇక్కడికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల పనితీరును విశ్లేషించారు. ఏ పనులు పూర్తి చేయాల్సి ఉందో అధికారులను సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ లవన్న, ఎంఆర్ఓ జీవీవి సత్యనారాయణ, ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ గురువాయగూడెం దీంట్లో ఇక్కడ దాదాపుగా 150 ఇల్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయండి. 200 ఇల్లు పైడిపాక రామయ్యపేట గ్రామాలకు సంబంధించిన వాళ్ళకు 200 ఇల్లు రెడీగా ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్ కాలనీలో ఇంకొక 49 ఇల్లు అక్కడ రెడీగా ఉన్నాయి. 300 అంటే ఒకటి తక్కువ 300 ఇల్లు ఇక్కడ రెడీగా ఉన్నాయి. అక్కడ కొన్ని ఒక 16 ఏమో ఇల్లు రెడీగా ఉన్నాయి. ఈ 300కు సంబంధించిన అందరినీ 31 తారీఖుల్లో షిఫ్ట్ చేయడానికి ఇప్పుడే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. దాని ప్రకారం ఆ 31 తారీఖుని దృష్టిలో పెట్టుకొని కావాల్సిన పనులన్నీ డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్స్,
అంటే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఏమున్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేసుకుని 30th 31st ఇక్కడికి దాదాపుగా ఆ 300 ఇళ్ళని ఖాళీ చేస్తాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. జగమంతా సూర్యకిరణాలు, ప్రతి ఇంటా సూర్య ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు. గత 8 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సూర్య ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 9వ వార్షికోత్సవం సందర్భంగా 25/12/2015 నుండి 26/1/2016 వరకు మేమందించే గొప్ప కాంబో ఆఫర్లు. శాంసంగ్ 40 ఇంచెస్ LED ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర 41,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ ఏసీ 1.5 టన్ 3 స్టార్ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ఆఫర్ ధర 27,999 రూపాయలు మాత్రమే. సోనీ 32 ఇంచెస్ LED ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ మొబైల్ పవర్ బ్యాంక్ ఆఫర్ ధర 28,499 రూపాయలు మాత్రమే. అల్ట్రా టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ ప్రీతి 1.8 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆఫర్ ధర 7,499 రూపాయలు మాత్రమే. అమృత టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ అమృత మిక్సీ ప్లస్ అమృత 3 లీటర్ల కుక్కర్ ఆఫర్ ధర 5,499 రూపాయలు మాత్రమే. పానాసోనిక్ 1.8 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్లస్ ఎక్స్ట్రా బౌల్ ప్లస్ కర్రీ బౌల్ ప్లస్ ఇడ్లీ స్టాండ్ ఆఫర్ ధర 2,349 రూపాయలు మాత్రమే. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. 26/1/2016 రిపబ్లిక్ డే రోజున డ్రా తీయబడును. ఈ డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఏసీ, రెండో బహుమతి 32 ఇంచెస్ LCD, మూడో బహుమతి సెమీ వాషింగ్ మిషన్ ఇవ్వబడును. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే. మా వద్ద ఎక్స్చేంజ్ సౌకర్యం, క్రెడిట్ కార్డ్ సదుపాయం కలదు. బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరలకు అందించి అందరికీ అందుబాటులో ఉండే ఏకైక షోరూం. ప్రతి వస్తువు కొనుగోలుపై అత్యధిక డిస్కౌంట్ తో పాటు ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడును. నేడే విచ్చేయండి. సూర్య ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, గంగానమ్మ గుడి సెంటర్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 226646 మరియు 224-390. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ HD క్వాలిటీ, MPEG 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డి బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద PDS ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సెంట్రల్ యూనివర్సిటీ PhD విద్యార్థి రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా PDSU నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు ఈ భూషణ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మతోన్మాదం పేరిట ABVP ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దళితులపై, దళిత విద్యార్థులపై అరాచకాలను సృష్టిస్తుందన్నారు. విద్యార్థి రోహిత్ చక్రవర్తి మృతిపై CBCID ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ పేరిట, ఉన్మాదం పేరిట విద్యార్థుల మరణాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం పరిపాటైందన్నారు. ఈ ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను తక్షణమే రాజీనామా చేయాలన్నారు. రోహిత్ కేసు పక్కదో పట్టించకుండా దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని
రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పి శ్రీనివాస్, ఆర్ మధు, పి చంద్రరావు, వి వీరాంజనేయులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 3 రోజులుగా పేపర్లలో, టీవీలలో ఎక్కడ చూసినా కూడా మరి దళిత విద్యార్థి రాజేష్ మృతిపైనే మరి అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది భారతదేశం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి మరి ఉపాధ్యాయులే ఒక మతానికి కొమ్ముగాస్తూ మరి విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల మృతికి కారణమవుతూ ఉన్నారు. మరి అదే కోవలో చూస్తే పిహెచ్డి స్టూడెంట్ రాజేష్ చనిపోయాడు. తన చావుకు కారణమైనటువంటి వెంటనే తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఈ కేంద్రానికి పాలకులకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే వీళ్ళని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSUగా మేము డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల అష్టోత్తర పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిత్యాన్నదాన సత్రం నందు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పెనుమంచ విశ్వనాథరాజు మాట్లాడుతూ మంగళవారం ఒకరోజు పూజా టికెట్ల అమ్మకం ద్వారా 19,800 రూపాయలు, ప్రసాదాల అమ్మకం ద్వారా 41,040 రూపాయలు, అన్నదాన విరాళాల రూపంలో 30,153 రూపాయలు, స్వామివారి ఫోటోలు యంత్రాల అమ్మకం ద్వారా 11,200 రూపాయలు వెరసి 1,02,193 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ మరియు రూరల్ మండల సమావేశం జంగారెడ్డిగూడెంలోని MSR కాంప్లెక్స్ నందు సోమవారం నిర్వహించారు. అర్బన్ మండల అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లది సీతారామరావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, సిక్కిం రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన వి రామారావు అకాల మరణానికి సంతాపాన్ని ప్రకటించారు. వి రామారావు జనసంఘ నుండి పార్టీలో ఉంటూ క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో కార్యకర్తలతో మెలిగేవారని, ఎమర్జెన్సీ సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారని, 4 సార్లు ఎమ్మెల్సీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా, గవర్నర్గా అనేక విశిష్ట సేవలు అందించారని అన్నారు. అదేవిధంగా కార్యకర్త సనమండ్ర కాంతారావు భార్య అకాల మరణానికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు మాడ రామ్మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పర్వతం రాధాకృష్ణ, తిప్పపట్ల రామకృష్ణ, వేమూరి శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి పివి రామలక్ష్మి, గంటా అనురాధ, పోల్నాటి ఉదయ్ కుమార్, తోట రామకృష్ణ, కుక్కల సూర్యచంద్రరావు, కురు నాగరాజు, కోడూరి ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందే వివిధ సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు సిటీ న్యూస్ తో అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే కార్యక్రమాన్ని ఏలూరులో ప్రారంభించారని, దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తల్లి బిడ్డలను ప్రభుత్వ ఖర్చులతో ఈ వాహనంపై ఇంటికి పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్రే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అన్న సంజీవిని జనరిక్ మెడికల్ షాప్ ద్వారా నాణ్యమైన మందులు తక్కువ రేటుకే సరఫరా చేయడం జరుగుతుందని, వీటిపై ప్రజలకు ఏ విధమైన అపోహలు అక్కర్లేదన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేని రక్త పరీక్షలను మెడాల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ద్వారా ఆన్లైన్లో ఉచితంగా పొందే సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మరిన్ని సేవలను ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. జంగారెడ్డిగూడెం పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెం సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ విజ్ఞప్తి చేయనది, మనకు ప్రభుత్వం తరఫున అనేక రకమైనటువంటి పథకాలు హాస్పిటల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రసవించిన తల్లి బిడ్డలను వారి గ్రామాలకు గవర్నమెంట్ తరఫున తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. గత 1వ తారీఖు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా కొన్ని అంబులెన్స్లు వివిధ ఆసుపత్రులకు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కూడా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెహికల్లో ప్రసవించిన తల్లులను వారి బిడ్డలతో సహా వారికి సహాయకారులుగా ఉన్న వాళ్ళని కూడా వారి గ్రామాలకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఛార్జీలు చేయబడవు, ఉచితంగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్ తరఫున
ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ తారీఖు నుంచి మన జంగారెడ్డి హాస్పిటల్లో ఈ అంబులెన్సు తిరగడం ప్రారంభించింది. అలాగే దీనికి అనుబంధంగా 102 కాల్ సెంటర్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 102 కాల్ సెంటర్ దేనికోసం అంటే గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఉచిత వైద్య సలహాలు అవసరమైనా కానీ వారు 102 కాల్ సెంటర్కి ఫోన్ చేసినట్టయితే వారికి కావాల్సిన సలహాలు ఈ 102 కాల్ సెంటర్ ద్వారా అందించడం జరుగుతుంది. గర్భిణీలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 102 కాల్ సెంటర్కి సంప్రదింపులు చేసి వారు అవగాహన పొందవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. అలాగే మన హాస్పిటల్లో అన్న సంజీవని మెడికల్ షాప్ అని చెప్పేసి సంజీవని మెడికల్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో బయట మార్కెట్లో మందుల షాపుల్లో మందులు అత్యధిక ధరలకు లభ్యమవుతాయి. కానీ ఈ సంజీవని మెడికల్ షాప్స్ ద్వారా మనకి జెనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరల్లో మనకి గవర్నమెంట్ ద్వారా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. ధర తక్కువ అనేసి మనం అవగాహన రాహిత్యంతో ఈ మందులు సరిగా పనిచేయవేమో అనే అనుమానాలు అపోహలు అక్కర్లేదు. మామూలు బయట మెడికల్ షాపుల్లో ధరలతో మనం కొనుక్కున్న మందులు ఏ విధంగా పనిచేస్తాయో ఈ అన్న సంజీవని మెడికల్ షాపులో ఉన్నటువంటి జెనరిక్ మెడిసిన్స్ కూడా అదే విధంగా పనిచేస్తాయి. కాబట్టి జనాలు ఏమీ అపోహపడద్దు. తర్వాత మన హాస్పిటల్లోనే డిజిటల్ ఎక్స్రే ఏర్పాటు చేయడం జరిగింది. టెలిరేడియాలజీ సర్వీసెస్ వాటి ద్వారా ఎక్స్రే తీసి ఒకవేళ రేడియాలజిస్టు సదుపాయం హాస్పిటల్లో లేకపోయినప్పటికి కూడా ఆన్లైన్లో ఎక్స్రే కృష్ణా డయాగ్నోస్టిక్స్ అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారి ద్వారా రేడియాలజిస్టు ఒపీనియన్ మనకి ఆన్లైన్లో ఇస్తారు. మనం ఎక్స్రే తీసి ఆన్లైన్లో పంపించినట్టయితే రిపోర్టు తిరిగి మనకి అతి తొందరలో ఈ రిపోర్టు మనకి ఆన్లైన్లో మనకి రావడం జరుగుతుంది. అందుచేత ఈ టెలిరేడియాలజీ సర్వీసెస్ కూడా మీరు పొందవచ్చు. అట్లాగే మెడాల్ అనే వైద్య మెడికల్ ల్యాబ్ ద్వారా మన హాస్పిటల్లో అందుబాటులో లేని పరీక్షలు కూడా ఈ మెడాల్ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేయించుకొని ఉచితంగా పరీక్ష చేయించుకొని మనం ఈ సర్వీసెస్ పొందవచ్చు. దీనికి గవర్నమెంట్ పే చేస్తుంది. పేషెంట్లు ల్యాబ్ ఖరీదు టెస్టుల ఖరీదు పే చేయాల్సిన అవసరం లేదు, చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా మన ఆసుపత్రిలో లభ్యం కాని పరీక్షలన్నీ కూడా వారు ఉచితంగా చేయించుకొని ఈ రిపోర్ట్లు పొందవచ్చు. ఈ రిపోర్ట్లు సాయంకాలానికి మనకి అందజేస్తారు. మరి ఏ డాక్టర్ గారు అయితే ఈ టెస్టులో మన హాస్పిటల్లో అందుబాటులో లేని టెస్టులు ఏ డాక్టర్ ద్వారా మీరు రాయించుకున్నారో ఆ టెస్టులు సాయంకాలం రిపోర్ట్లు కూడా మీరు పరీక్ష చేయించుకున్న డాక్టర్ ద్వారా సాయంకాలం వచ్చిన ఈ రిపోర్ట్లు మీరు పొందవచ్చు. ఈ విధమైనటువంటి ప్రభుత్వం ద్వారా అందే సౌకర్యాలను కూడా మీరు పొందవలసిందిగా జంగారెడ్డిగూడెం పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. పైడిపాక రామయ్యపేట నిర్వాసితులకు పేరపేట రోడ్లో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ పీడీఎస్సీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్లో ధర్నా. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందే పలు సౌకర్యాలను సిటీ న్యూస్ కు వివరించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.